హాయ్ ఫ్యామ్, వెల్కమ్ టు జ్యోతి శనివారపు ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం హాస్టల్స్ చూద్దాం, హాస్టల్ రూమ్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయి మీకు చూపిస్తా. ఎవరైనా జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. రండి వెళ్దాం. ఇప్పుడు మనం రూమ్స్కి తీసుకెళ్తాను. 5 ఫ్లోర్స్ అనమాట. లిఫ్ట్ కూడా ఉంటుంది అవైలబిలిటీ. రండి వెళ్దాం. ఇదే గైస్ మా లిఫ్ట్ చూద్దాం. దీనికి మాత్రం 2 సార్లు రిపేర్ వస్తుంది అనమాట. ఏం చేయలేదు అండి. హాయ్, ఈ అవతారంలో ఉన్నాను, భయపడద్దు. మా ఫ్లోర్ 5th ఫ్లోర్, అందుకే వెళ్ళాలి. రండి గైస్ వెళ్దాం. మాకు బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు, అందుకే మేము కారిడార్లోనే అన్నీ ఆరేస్తాం. మాకు వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చూడండి, కిందికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఫస్ట్, మనకు దీనికి సంబంధం లేదు. ఇది మాకు. వెల్కమ్ టు అవర్ రూమ్. లైట్స్ ఆన్ చేసుకోవాలా? ఫ్యాన్ కూడా అన్నీ ఆన్ చేసుకోవాలి. ఇదే మా రూమ్. 3 బెడ్ షేర్ అనమాట. ఇది చూడండి, బాగానే ఉంటాయి రూమ్స్, కాకపోతే మనం బాగా పెట్టుకోవాలా. ఇవి కబోర్డ్స్. కొంచెం స్టఫ్ బాగాలేదు, జాగ్రత్త గైస్. ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ ఒకదానికి మధ్యలో ఉంటుంది, ఆ రెండింటికి ఉండదు గైస్. మీరు వచ్చి చూసుకోండి, మీకు ఏది కావాలో కబోర్డు. మెయిన్గా ఇది గైస్, ఈ ప్రాపర్టీ నర్సింగ్ వాళ్ళది. ప్రాక్టికల్ దుబ్బేసాము, కింద ఉంటే దుబ్బేసి ఎత్తుకొని వచ్చాము. ఇంకా ఇది నా బెడ్, కానీ ఏం వేసుకొని ఇట్టే పడుకుంటాం. బెడ్షీట్ కప్పుకొని ఏం కప్పుకొని. ఇంకా ఇది కూడా వాళ్ళ ప్రాపర్టీ, ఎత్తేసాం. ఇవన్నీ లేడీస్ ఉంటే తెలుసు కదా మీకు ఎంత స్టఫ్ ఉంటుందో. ఇవన్నీ మేకప్ అన్నీ అఖిలానే, మా ఫ్రెండ్ అనమాట, రూమ్మేట్. ఇవన్నీ అఖిలాటే సగం అన్నీ. ఆపిల్ ఎక్కువ వాడుతుంది. ఇంకా ఇది మెస్లో ఇచ్చిన స్వీట్, తింటారా? ఎవరికైనా కావాలా? తినద్దా, అస్సలు బాగోదు. దాని తర్వాత ఇది ఏంటి, వామాకు అంటారు, దగ్గుకి మంచిది అని తెచ్చుకున్నాం ఈరోజు. హాస్టల్లో ఫుడ్ బాగాలేనప్పుడు ఏదో ఒకటి వేసుకొని నంచుకొని తింటాం మేము దీంట్లో. ఇది వాష్రూమ్. ఇంకా ఇవి మాకు కబోర్డ్స్ అన్నమాట, ఏమైనా పెట్టుకోవడానికి. చిన్న కిచెన్ సెటప్ లాగా ఉంటుంది. ఇవి నేనే అతికిచ్చాను అద్దాలు. బాగున్నాయి కదా అద్దాలు, నేనే. చూడొద్దండి, ఏం బాగాలేదు. ఇంకా ఇక్కడ వ్యూ బాగుంటుంది. రోజు ఇక్కడే నిలబడుకొని టీ తాగుతా నేను, ఎందుకంటే ఆ వ్యూ చూస్తూ తాగుతా. అక్కడక్కడ కనిపించలేదు. ఇక్కడ ఏ వ్యూలో చూస్తా చూడు, బాగుంటుంది. కానీ ఇంకా బయట అది బాగుంటుంది కాబట్టి ఇక్కడే నిలబడుకొని తాగుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి దొంగగా చెప్పుకోకుండా నా స్వీట్ తినేస్తుంది గాయస్. ఇది కూడా మేము జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. మీకు ఇంకా ఒక అద్భుతమైన విషయం చూపేదేమంటే, మేము జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ తర్వాత మాకు ఇచ్చారు ఇది చెప్పుల స్టాండ్. అప్పటి వరకు ఇవ్వలేదు మాకు. మీకు ఎవరికైనా దీపావళి కావాలంటే మా రూమ్, దివాళికి క్రాకర్స్ కావాలంటే మా రూమ్కి రండి. చాలా ఎవరికైనా కావాలని తీసుకోమండి. రబ్బర్ బ్యాండ్స్, లిప్స్టిక్లు, ఐలైనరు, ఐబ్రో పెన్సిల్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మీరు ఖచ్చితంగా వాడాలి. ఇది వాడితే మీకు పింపుల్స్ రావన్నమాట. ఇది పింపుల్స్ రావు. కొంచెం చూసి ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. పింపుల్స్ వచ్చినా కూడా బాగా వాడచ్చు, బాగా తగ్గిపోతుంది. ఇంకా నా ఫేవరెట్ గాయస్ సెంటు. అబ్బాయి మేము అక్కడ మా లగేజ్ ఏమైనా పనికిరాను అంటే అన్నీ అక్కడ వేసుకున్నాం. ముఖ్యంగా కెటిల్స్ అవేమైనా ఉంటే కూడా అక్కడే దాచిపెట్టుకుంటాం మేము, ఎందుకంటే సర్చింగ్కి వచ్చినప్పుడు అవేం దొరకకుండా ఉండడానికి. అంతే గైస్.
అమృల్లా మా కాలేజీలో మ్యాండేటరీ, ఎందుకని ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు పడవో తెలియదు కాబట్టి మేము ఖచ్చితంగా ఎత్తుకొని పోతాం. ఇంకా మీకు వేరే వేరే రూమ్స్ కూడా చూపిస్తాం రండి. వాళ్ళు మాకన్నా బాగా పెట్టుకుని ఉంటారు. ఇక్కడ ఎవరు లేరు, కాకపోతే ఈ రూమ్ని మా వాళ్ళు లాండ్రీ రూమ్గా వాడతారు అనమాట. ఇక్కడే ఉతికేస్తారు, ఇక్కడే ఫ్యాన్ కింద ఆరేస్తారు. ఇది ఒక లాండ్రీ రూమ్ అయిపోయింది వాళ్ళకి. ఇదే గైస్ మా ఫ్లోరు. 9 రూమ్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క రూమ్లో ముగ్గురు విచిత్రమైన మనుషులు ఉంటారు. ఎవరికి పడదు. చూడండి, ఇంకా ఇక్కడ చూడండి గైస్, ఎండ పెట్టినా కూడా మంచిగా ఉంటుంది, కానీ భలే ఉంటుంది. కాకపోతే జలుబు కూడా అంత తొందరగా వచ్చేస్తుంది, కానీ చాలా బాగుంటుంది. మా కాలేజ్ సరౌండింగ్స్ మొత్తం ఎక్కువ చెట్లు ఉంటాయి, బాగా ప్రశాంతంగా ఉంటుంది, పక్షులు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. అవన్నీ క్వార్టర్స్, టీచర్స్ వాళ్ళది, డాక్టర్స్ అవన్నీ క్వార్టర్స్ అన్నమాట. వాళ్ళకి అన్నీ ఫ్రీనే గైస్. ఇక్కడ అంతా టెర్రస్కి వెళ్ళడానికి దారి అన్నమాట. ఇటు వెళ్ళాలి కానీ టెర్రస్ క్లోజ్లో ఉంది గైస్, ఏం చేయలేము మనం. నెక్స్ట్ టైం చూపిస్తాం మీకు ఖచ్చితంగా టెర్రస్. అంతే గైస్, ఇప్పుడు రూమ్స్ అన్నీ చూసారు కదా, అన్నీ అలాగే ఉంటాయి. 4th ఫ్లోర్ 5th ఫ్లోర్. ఇంకా మనం కిందికి వెళ్దాం, వేరే హాస్టల్స్ కూడా చూపిస్తాను మీకు, మెయిన్గా మెస్. ఇది మా ఫేవరెట్ స్పాట్ అనమాట, ఎందుకంటే మాకు వైఫై అంతా ఇక్కడ నుంచి వస్తుంది. మేము సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, రాత్రి కూర్చొని మాట్లాడుకోవాలన్నా ఇక్కడే మాట్లాడుకుంటాం మేము. ఇదో అక్కడ ఇక్కడ ఇంకా మాకు ఏంటంటే టైం పాస్ కానప్పుడు ఇక్కడ వచ్చి బాదం చెట్లు ఉన్నాయి, బాదం కాయలు కొట్టుకొని తింటామన్నమాట మేము. నాటు బాదం కాయలు చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు మా ఫేవరెట్ ఒక చెట్టు చూపిస్తా, వాటర్ యాపిల్ చెట్టు. నేను మా ఫ్రెండ్ అయితే దొరికినప్పుడల్లా కొట్టుకొని తింటనే ఉంటాం, దాంట్లో అంత బాగుంటాయి. ఇక్కడ ఇదే అనమాట వాటర్ యాపిల్ చెట్టు. దీనికి చాలా కాయలు వస్తాయి, కానీ చాలా టేస్టీగా తీయగా భలే ఉంటాయి. మా కాలేజీలో ఫ్రీగా వచ్చిందండి ఈ ఫ్రూట్స్ అనమాట, భలే ఉంటాయి. మీకు ఎక్కడైనా ఇప్పుడు ఒక కాయ కనిపిస్తే చూపిస్తాను. చాలా బాగుంటాయి. నాకు ఫ్రీగా కావాలంటే మా కాలేజీకి వచ్చి తినచ్చు. బ్యాడ్లకు ఒక్క కాయ కూడా లేదు గాయస్. సరే రండి, మీకు ఇంకో జామకాయ చెట్టు చూపిస్తా. అక్కడ కూడా చాలా ఉంటాయి. మేము అది ఒక హాస్టల్, దీన్నే మెయిన్ హాస్టల్ అంటారు, ఎందుకంటే కాలేజీకి హాస్టల్ అటాచ్ అనమాట, అందుకే దీన్ని మెయిన్ హాస్టల్ అంటారు. ఈ మెయిన్ హాస్టల్లోనే మన క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్లో అన్నీ చౌక కాదు గైస్, చాలా ఖర్చుతో కూడిన పని క్యాంటీన్కి వెళ్ళాలంటే మనం, చాలా డబ్బులు. కానీ మా కాలేజీలో ఎక్కువ చెట్లు అన్నీ ఉంటాయి, మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. మూడు ఏమైనా బాగాలేనప్పుడు వచ్చి గార్డెన్లో కూర్చునేందుకు చాలా బాగుంటుంది. అక్కడ జామకాయ చెట్టు, జామకాయలు కూడా బాగా టేస్టీగా ఉంటాయి, కాకపోతే మనం చిన్నగా ఉన్నప్పుడే కోసేసుకుంటాం అన్నమాట. ఉన్నాయి అక్కడ జామకాయలు, ఉన్నాయి కాదు, చదివండి కాదు. అక్కడ ఒకటి చిన్న, అక్కడొకటి ఉంది. ఇంకా కనబడలే నాకు అదిగోండి గాయస్, అక్కడ ఒకటి ఉంది. ఇంకా చెట్లు ఉన్నాయి, మల్లెపూల చెట్టు కూడా ఉంది. మల్లెపూల చెట్టు, మందారం చెట్టు, సపోటా చెట్లు, అదిగోండి ఇంకొక జామ చెట్టు ఉంది. ఇవన్నీ సోప్ చెట్లు, ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. బయట వరండాలో ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. బిల్డింగ్లో వచ్చేసి 1st ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మీకు ఎవరికైనా పానీపూరి కావాలంటే తప్పకుండా తినద్దు, ఇది పానీపూరి, బొరుగులు, కొబ్బరి బొండం, ఇంకా కాను కూడా అమ్ముతారు అక్కడ. ఇక్కడేమో కాను, ఇవి కొబ్బరి బొండాలు, ఇవి బొరుగులు, ఇవి పానీపూరి, ఐస్ క్రీమ్స్. ఇది వచ్చేసి క్యాంటీన్లో చాలా స్టఫ్ ఉంది, ఎవరికైనా కావాలా. ఇక్కడ ఇంకా రూమ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని రూమ్స్, ఇక్కడ కొన్ని రూమ్స్, ఇక్కడ కొన్ని రూమ్స్. ఇక్కడికి వెళ్దాం రండి, మన రూమ్కి వెళ్దాం రండి. మనకి ఇంకొక రూమ్ ఉందన్నమాట, అక్కడికి వెళ్దాం. ఇక్కడ
ఇక్కడ ఎవరైనా చదువుకోవాలనుకుంటే చదువుకుంటారనమాట. కొంచెం బాగానే స్పేస్ ఉంటుంది, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది ఇక్కడ చదువుకోవడానికి అనమాట. ఏమంటే ఆంటీ వాళ్ళు మధ్యాహ్నం వచ్చి పడుకుంటారు, పని చేసి వచ్చి అలసిపోయి. ఏ బుద్ధంగాలో పోయినట్టు ఉంటుంది ఇదంతా, పోయినట్టు ఉంటుంది కాదు ఇక్కడ. సారీ గైస్, ఏమని తప్పుగా చెప్పిండే నాకు. ఇది మన రూమ్ కాదు, వీడియోగ్రాఫర్ రూమ్. ఆల్రెడీ ఈ రూమ్ టూర్ అయిపోయింది. చెప్పు. ఇది మా వీడియోగ్రాఫర్ రూమ్ అనమాట. ఒకసారి చూద్దాం. అమ్మో అక్కడ నిద్రపోతాను గైస్, డిస్టర్బ్ చేయకుండా అటు చూసి అటు వెళ్ళిపోదామంటే. ఆల్రెడీ ఈ రూమ్ టూర్ చేసినాం గైస్. ఇది అక్కడికన్నా ఇక్కడ కొంచెం తక్కువ. వీళ్ళకి కూడా ఇచ్చారు గైస్ చెప్పులు చాను. హాయ్ గైస్, ఇదే మా వాషింగ్ ఏరియా. బట్టలు ఇక్కడే ఉతుక్కోవచ్చు, ఇక్కడే ఆరేసుకోవచ్చు. మాకు ఒక ఫెసిలిటీ అన్నమాట ఇది. బాగా రూమ్స్ అన్ని గబ్బు చేయకుంటామని ఇక్కడ ఇస్తాను మాకు మేడం. ఇప్పుడు రండి చూపిస్తాం, చూసి భయపడద్దు. ఎందుకంటే అందరూ ఉతుకుతానే ఉంటారు పొద్దున్న లేస్తా ఉంచేడ. ఇదే ఉతుకున్న వాళ్ళకి ఇది కంఫర్ట్, నిలబడుకొని ఉతుకున్న వాళ్ళకి అది కంఫర్ట్. అవతనే ట్యాప్స్ ఉన్నాయి, రండి చూపిస్తాను ట్యాప్స్. రండి, బట్టలు ఉతికే వాళ్ళని కూడా చూపించచ్చా? వద్దక్క దాతేజ. ఇక్కడే ట్యాప్స్, అక్కడ పైనే ఉతికేస్తారు. ఎందుకంటే వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా వాటర్ పట్టుకుందామని ఇక్కడ అంతా బట్టలు ఆరేసుకుంటారు. అది మా కిచెన్ గార్డెన్ అనమాట. కానీ కిచెన్కి సంబంధించిన వస్తువులు ఏమి అక్కడ ఉండవు. ఏమంటే పేరుకి కిచెన్ గార్డెన్ అని ఒకటి పెట్టారు. మీకు రండి, అది కూడా క్లారిటీగా చూపిస్తాను. ఇవన్నీ మన సామాన్లు కాదు గైస్, చూడండి. ఎక్కడ చూసినా కూడా మా గార్డెన్లో అరటికాయ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మాకు శుక్రవారం అరటికాయ ఫ్రై చేసి చంపేస్తారు. ఇదంతా గార్డెన్. మా కాలేజీలో స్పెషాలిటీ ఏమంటే జామకాయలు, అరటికాయలు, వాటర్ యాపిల్ ఇవన్నీ బాగా దొరుకుతాయి అన్నమాట. అందుకే వచ్చాం మేము ఇక్కడికి. ఇది సపోటా చెట్టు guys. చూడండి, దీనికి చాలా సపోటాలు ఉన్నాయి. అక్కడ ఉంది, అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. ఏం తెంపేస్తానవా? కానీ గట్టిగా ఉన్నాయి guys, చాలా ఉన్నాయి. పీకే. బాయ్ గాయ్స్, అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.